నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎట్లున్నావు? ఇక బాగానే ఉన్నాం చూడిగా. రేవంత్ రెడ్డి మార్పుల పరిపాలన పొద్దున్న లేస్తే రాత్రి అయితే నిద్ర లేదు, వాడా నిద్రపోడు. తెలంగాణ ప్రజలను కూడా నిద్రపోను. నిద్ర లేదంటే భయపడుతుర్రా? భయపడతాము. ఆయన ఎప్పుడు బొంద పెట్టాలా అని మేము కూడా ఇస్తున్నాం. ఎప్పుడు బొంద పెట్టాలి మళ్ళీ ఫ్యూచర్ సిటీలు అన్ని గుంతలన్నీ దోపిస్తున్నాడు. ఎలానో పొట్టనో ఒక దాంట్లో వేసేస్తాం. ఏ విధంగా చూస్తా ఉన్నారు అక్క ఈ నోటీసులు అని చెప్పేసి? ఏం చేస్తాం నాన్న, ఒక చిల్లర రాజకీయం చేస్తున్నాడు. రాజకీయం కాదు వాడు, ఒక గుంపు మేస్త్రి, ఒక వేస్ట్ గా ఆడాడు. ఆ వేస్ట్ గాని తీసుకొచ్చి అంటారు కదా తెలంగాణ శని అని చెప్పిన, ఆ శనిని తీసుకొచ్చి తెలంగాణ సీట్ మీద కూర్చోబెట్టిరు. ఆడు అండాడు, వేరే వాళ్ళని వండనియ్యాడు. తెలంగాణ ప్రజలకు ఒక శనివాడు. శని పోతేనే మనం బతుకుతాము, మనం నిమ్మలంగా ఉంటాం. శని ఉన్నదంటే ఎట్లుంటది? ఏలినాటి శని వీడు. తెలంగాణ కష్టపడి అంటారు కదా ఉద్యమాలకి బాపు కేసీఆర్ ఎంతో మంది యోగులు అందరం తెచ్చుకున్న తర్వాత వీని చేతిలో పెట్టిండ్రు. బిర్యానీ ప్లేట్ పెట్టిండు, ఆ నిమ్మలంగా తింటుండు, పంటుండు. దావోస్కు పోయిండు అంటాడు, ఏదో కాలేజ్ లో పోయిండు అంటాడు. విద్యాశాఖ మంత్రి కదా, అంగోటా చాప్ అని అంటున్నాం మేము. కాబట్టి ఏదో కాలేజ్ లో పోయి జాయిన్ అయ్యిందంట. ఈ రోజు మార్నింగ్ TV9 లో చూసినాం. ఎందుకు జాయిన్ అయిందట? వానికి ఏం రాదు కదా నేర్చుకోనికే. అన్పడగాడు అని అన్నందుకు 50 ఏళ్ళు కింద పెట్టుకొని ఇప్పుడు పోయి ఏదో కాలేజీలో పోయి ఆడ పోయి మళ్ళీ ఎంతమందిని పరిచయం చేస్తాడో అందరు ఖాళీ అయిపోతుంది. వీని భాషకు ఫస్ట్ వీని భాషకు ఖాళీ అయిపోతుంది, అది ఆ యూనివర్సిటీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది ఇప్పుడు చూడు, ఇది ప్రజలకు నిన్న హరీష్ అన్న వాళ్ళ దాంట్లో ఏమైతుంది ఏం లేదు, ఈ సింగరేణి అని కుంభకోణాలన్నీ బయట పెట్టే వరకు హరీష్ అన్నకు నోటీసులు ఇచ్చారు. లాజిక్ ఇది, చిన్న పిల్లలు చెప్తారు, భయపట్టి ఇద్దామంటున్నారు. మీడియాను మొన్న NTV వాళ్ళు పాపం అంటారు కదా సంక్రాంతి చేసుకొని కూడా చేసుకోలేదు, 3 గంటల రాత్రి ఎత్తుకొని పోయిండ్రట. అంటే మీడియాను ప్రజలను అందరినీ రైఫిల్ మాస్టర్ వాడు గన్ను పెట్టుకొని తిరుగుతుండే. నేను ఎట్లా చెప్తా అట్లా కూర్చోవాలి లవ్వాలి. నేను సీతక్కని చూడు కాళ్ళ కాడ కూర్చోబెట్టుకున్నాడు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. వాని ఆమె మంత్రి ఒక స్త్రీ, ఆమెను కాళ్ళకాడ కూర్చోబెట్టుకున్నట్టు ఇక తెలంగాణని 7 దాకా తీసుకుపోయిండో చూడు. ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. అక్క మొత్తం మీద ఏ విధంగా చూస్తా ఉన్నారు ఈ నోటీసులు ఇచ్చే విధానాన్ని? వేస్ట్ గాడమ్మాడు, ఒట్టి అంటారు కదా వేస్ట్ గాడు నోటీసులు ఇస్తాడు, పీటీసులు ఇస్తాడు, అరెస్టులు అంటాడు, ఈ కేసు అంటాడు, కాళేశ్వరం అంటాడు. ఇవన్నీ ఒట్టి అంటారు కదా, ఏమీ లేదు ఆడ, గుండు సున్నా, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు లేకుండా చేసిండు కేసీఆర్, అందుకనే బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతల చంద్రబాబు నగర్ దగ్గరికి ఓ రాదురా సంకనాక, నీకే ఈడెందుకున్నావు? ఈడ రిజైన్ చేయి. దొంగ గలీజ్ మాటలు వస్తే దొంగ ఏమనాలి కావని వేస్ట్ అవుడా. ఈడ చంద్రబాబు దొత్తు వాన్నే పోయి సంకనాకపో దిమ్మలు కూల్చాలంటుండు. దిమ్మెల కింద బొంద పెడతాం, దిమ్మెల కాడ ఛాయలు ఇచ్చేటోని ఉండే నువ్వు. ఒకప్పుడు ఫోటోలు యాద్ చేసుకో, ఆ దిమ్మెల కాడ పోయి నీ గత చరిత్ర తెలుసుకో. దిమ్మెల కాడ ఛాయలు ఇచ్చేటోని ఉండుంటివి, ఆ దిమ్మెల కిందనే నేను బొంద పెడతాం బిడ్డ. దిమ్మెల కాడ దాకా పోయి అంత దమ్ముందా దానికి? మాట్లాడతాడు అంతే. రమ్మని రమ్మని తెలంగాణ భవన్ కాడే దిమ్మల కాడికి రమ్మని అని బొందనే పెడతాం. బట్టలిప్పి ఉరికిపిచ్చే దినాలు రేవంత్ రెడ్డికి దగ్గరకు వచ్చినాయి అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు. అసలు ఏమైనా పాలన చేస్తుండ అమ్మా చెప్పు? ఒక పాలన చేస్తుండు అంటారు కదా, వీడు వచ్చినాక దేవుళ్ళ మీద ఒట్టేసినందుకు దేవుళ్ళని గుళ్ళను గుళ్ళ కొడుతుంటే కూడా వీడు స్పందిస్తలేడు. ఈరోజు MIM దొత్తు అయిపోయాడు, చంద్రబాబు దొత్తు అయిపోయాడు. వీడు MIM చేతిలో MIM అంటున్నారు కదమ్మా. ఎన్ని గుళ్ళు గుళ్ళ కొట్టింది ఇప్పటి వరకు వీడు వచ్చినప్పటి నుంచి? ఏదైనా అన్ని గుళ్ళ కాడ పోయి ఒట్టులు తింటాడు. ఏ రోజో పాపం మండుతుంది రేవంత్ రెడ్డి. ఎట్లయితే బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రిని ఉరికిపించిండో, తెలంగాణలో నిన్ను బట్టలిప్పి ఉరికిపించి కొట్టి చంపే దినాలు దగ్గరకు వచ్చినాయి రేవంత్ రెడ్డి. నమస్తే అక్క. నమస్తే. ఏ విధంగా చూస్తా ఉన్నారు? మాజీ మంత్రి హరీష్ రావు గారికి సిట్టు నోటీసులు పంపించింది ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంలో. పాలన చేతగానితనమో ప్రజల్ని దృష్టి మళ్లించే ఆలోచన. పాలన చేతగాక 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఇదే విధంగా ఇంకా 3 సంవత్సరాలు గడపడానికి సిట్టు సుప్రీంకోర్టే తేల్చేసింది మరి ఫోన్ ట్యాపింగ్ ఏం లేదని. అయినప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే తన ఓటుకు నోటు వ్యవహారం బయటకు వచ్చిందని, తన దొంగతనం బయటపడిందని, మరి వాళ్ళ సమాజం ముందు తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఆ బాధ ఎక్కువగా ఆయన పీడిస్తూ ఉంటుంది. ఎట్లనన్నా చేసి ఇందులో ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ హస్తం ఉన్నది, ఇది పోలీసుల చర్య కాదు, బీఆర్ఎస్ పనిచేసింది అని
చూపియాలనే ప్రయత్నం ఆయనది. పాపం రాహుల్ గాంధీ గారేమో ఓట్ చోరీ గద్ది చూడని దేశం అంతా తిరుగుతాడు, ఈయనేమో ఈ తెలంగాణలో ఓట్ చోరీనే గది మీద కూర్చోబెడతారు. ఆయన ప్రజల ఓట్ల, ఎమ్మెల్యేల ఓట్ల, ఎమ్మెల్సీల ఓట్ల, ఏ ఓట్లైనా ఓట్లే కదా. ఇక్కడ మీరు గద్దె మీద కూర్చుంటే పెట్టింది ఎవరిని? రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీనే కదా. ఇగో ఈ ప్రశ్న రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ కానీ ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఆ బాధతోని ఇవన్నీ చిల్లర వేషాలు తప్ప ఇంకేం లేదు. అక్క చెప్పండి. ఈ బొగ్గు బావులకు సంబంధించిన స్కామ్ బయట పడ్డది, అందుకని దీన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి నోటీసులను పంపించారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. స్పష్టం, క్లియర్. కొండని దవ్వి ఎల్కని పట్టిండు అని అంటారు, కానీ కొండని దవ్వి ఎల్క తోకని కూడా పట్టారు వీళ్ళు. 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం విచారణ అంటారు, ఇంకో విచారణ అంటారు. ఇది నిన్ననే చెప్పినారు స్పష్టంగా, సిబిఐకి ఇవ్వండి ఈ బొగ్గు బావుల వ్యవహారం అని చెప్పడం జరిగింది. అదొక్కటి. ఇప్పుడు వాళ్ళ మంత్రుల మీద వచ్చినటువంటి ఆరోపణలు, తానే మంత్రులందరినీ నిన్నో మంత్రి మొన్నో మంత్రి పోయిన బుధవారం నాడు పొంకనాల మంత్రులందరినీ బజారుకి ఇడుస్తా ఉన్నాడు. తానొక్కడే సత్యపూస, తానొక్కడే సమర్థుడని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి సరే, మీరు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి ఏమన్నా కోట్లాడుకోండి. మీరు రోడ్ల మీదకి వచ్చి ఆయనే చెప్పిండు ఆంబోతులు లేక దుడలు, మీరే ఆంబోతుల్లాగా కుస్తీలు పట్టండి, తర్వాత అంశం. కానీ ఇక్కడ మహిళా అధికారులను, జర్నలిస్టులను ఎట్లా బలి చేస్తారు? ఇవాళ మహిళా అధికారి మీద మచ్చ వేస్తే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీదనే మచ్చ పడితే మిగతా ఉద్యోగుల పరిస్థితి ఏంటి? తెలంగాణ సమాజంలో తలవంచుకోవాల్సిన పరిస్థితి కదా. ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా తెలంగాణ మహిళలు, తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా బుద్ధి చెప్తారు. ఇదంతా రాజకీయ జిమ్మికులు, ఎత్తుగడలు ఎన్ని చేసినా, మీరు దృష్టి మళ్లించే కథలు ఎన్ని చేసినా, మీ సొంత మీడియాతో ఎంత బాకాలు ఊదుకున్నా ప్రజలకు క్లియర్గా అంత అర్థమవుతా ఉంది. మీరంతా వాటాల పంచాయతీ కదా. మంత్రులను బయటేసి నేను ఒక్కొని సత్యం అనుకుంటావు, కానీ నీ అల్లుడికి బొగ్గుబావుల కుంభకోణం ఇది ఇవ్వడానికి మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా బజార్కి ఇచ్చేస్తా ఈ రాజకీయం మీది. ఇట్లా ఉన్నది. మరి ఎండ్రికాయల ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరగలేదా? అదే బాధ కదా ఆయనకు. తాను అంత పకడ్బందీగా బాబు గారు బ్రీపుడు, ఈయన గారు సూట్ కేసులు మోసుడు, నోట్ల బ్యాగులు మోసుడు, దొరికిపోయింది కదా. మరి ఎట్లా టాపింగ్ చేయకపోతే ఎట్లా దొరికింది? పోలీసులు చేస్తారా పని? ఇప్పుడు చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారి సర్కార్లో పోలీసులు చేయడం లేదా? మరి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, తీవ్రవాదము కానీ ఇంకా రకరకాల సమస్యలు, బందిపోట్లు, ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకోవాలంటే తప్పదు కదా. ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకోవాలంటే పోలీసులు చేస్తారు. ఇప్పుడు చేయట్లేదా రేవంత్ రెడ్డి సర్కార్లో? పోలీసులు పనిచేయడం లేదా? తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ పోలీసులకు సంబంధించి, రక్షణ వ్యవస్థకు సంబంధించి, రక్షణ మరి హోంమంత్రి ఆయన్నే కదా. ఇప్పుడు చేయట్లేదని చెప్పని, ఇప్పుడు చేయట్లేదని చెప్పని. కానీ రక్షణ వ్యవస్థకు ఫోన్ ట్యాపింగ్ చేస్తే పర్లేదు, కానీ ఇండ్లల్లో, బెడ్రూమ్లలో ఈ ఫోన్లు విన్నారు, ఇట్లిన్నారు అని చెప్పేసి, అట్లనే పోయిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా మా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి బయటకు పోయి చెప్తున్నారు. దొంగలు బెడ్రూమ్లో అయినా దొంగతనమే, ఎటువైనా దొంగ ఆలోచనలే, ఏం చేసినా దొంగ ఆలోచనలే ఉంటాయి. దొంగలకే భయం, మిగతా వాళ్ళకి ఏం భయం? ఏముంటుందండి రహస్యం? భార్యాభర్తల మధ్య ఫోన్లో, బెడ్రూమ్లోకి వచ్చి ఫోన్లు మాట్లాడుకుంటారా? బెడ్రూమ్లో ఫోన్లు విన్నారంటే భార్యాభర్తలు ఇద్దరు బెడ్రూమ్లో ఉండి ఫోన్ మాట్లాడుకుంటారా? ప్రత్యక్షంగా పరస్పరం ఒకరికొకరు చూసుకోరా? మూర్ఖత్వము. బెడ్రూమ్ పడక గదిని బజార్లో వేసే మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ పరువు వాళ్ళు తీసుకోవడమే. బెడ్రూమ్లో ఉండి ఫోన్ ఎవరితో మాట్లాడతారు? భార్యతో మాట్లాడతారా? భార్యాభర్తలు విన్నర్ అనడం ఏంది? ఇంకొకటి, అల్లుడిది విన్నారు, బిడ్డది విన్నారు. జామాత దశమగ్రహము. అల్లుడే స్వయంగా ఎన్టీ రామారావుకు వెన్నుపోటు ఓర్చిండు కదా. మరి అల్లుడైనా ప్రజాస్వామ్యంలో ఇంకోడైనా ఈ పాలన వ్యవస్థ అట్లున్నది కదా. పోలీసులు ఎవరితోనన్నా ముప్పు పొంచి ఉన్నది, ఎవరన్నా అనుమానాస్పద చర్యలు ఉన్నాయంటే వాళ్ళ మీద నిఘా పెడతారు, ట్యాప్ చేస్తారు, అంతే తప్ప ఇంకేం లేదు. ఏ విధంగా చూస్తా ఉన్నారన్న ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారికి సిట్టు నోటీసులు ఇచ్చింది, ఏ విధంగా చూస్తా ఉన్నారు? ఇది ఒక రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేయచేతగట్లేదు, వైఫల్యాల మీద వైఫల్యాలు, దానికి మీద దోపిడీ, ఆ దోపిడీని, ఆ వైఫల్యాలను నిరంతరంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది, హరీష్ రావు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు.
దానికి రిటర్న్ గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఏంటంటే నన్ను ప్రశ్నిస్తావా, నేను నీకు నోటీస్ ఇస్తా, నిన్ను నేను పోలీసులతో ప్రశ్నింపజేస్తా అని చెప్పని నోటీస్ ఇచ్చినటువంటి ఒక వైఖరి వాళ్ళు చూస్తూ ఉన్నాము. ఈ నోటీసులు ఈ రకమైనటువంటి ఒక బెదిరింపులు తెలంగాణ ఉద్యమంలో అనేకంగా చూసినటువంటి ఒక పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని హరీష్ రావు గారిది. కాబట్టి ఈ చిల్లర ప్రయత్నాలు, ఈ పోలీసులతో అదిరింపులు, బెదిరింపులు ఇవేవి కూడా బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడానికి కానీ నాయకత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను మూసివేసేటువంటి ఒక ప్రయత్నాన్ని కానీ తప్పనిసరిగా ఎండగడతాం, తిరగొడతాం. నెట్ఫ్లిక్స్ సీజన్స్ మాదిరిగా గత 2-2.5 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ టెలిఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాడు. దీనివల్ల ఆయనను నిలదీయరు, ఆయనను ప్రశ్నించరు, భయపడిపోతారు అనుకుంటే ఆయన మూర్ఖత్వం అవుతుంది, అమాయకత్వం అవుతుంది. ఆయన ఆధిపత్య అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ పోలీసులను తన సొంత సేవకులు వాడుకొని ఇష్టం వచ్చిన కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తూ ఉన్నాడు. ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా నిరంతరంగా ముళ్ళుగర్ర లెక్క ఈ ప్రభుత్వ నియంతృత్వాన్ని, ఈ ప్రభుత్వ దోపిడిని ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఏ రకమైనటువంటి ఒక హెరాస్మెంట్ చేసినా తప్పనిసరిగా ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేకపోతే ఇది కేవలం డైవర్షన్ అని అనుకోవచ్చా? మీకు అర్థం కావట్లేదా అమ్మా? ఇది గిన్నేళ్ళైంది. ఒకవేళ నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగితే చేసిన ఆఫీసర్లను మీరు దగ్గర 10-15 నెలలు లోపల పెట్టేసినారు. వాళ్ళు బయటకు వచ్చినారు, అన్ని ఎంక్వైరీస్ జరిగిపోయినాయి. ఒకవేళ హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వాల్సి ఉంటే ఎప్పుడు ఇవ్వాలా? కేసు పెట్టిన కొద్ది రోజుల్లో నోటీస్ ఇవ్వాలి. ఎందుకు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు, ఇన్ని రోజుల తర్వాత ఇస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడెప్పుడైతే రేవంత్ రెడ్డి తన యొక్క ఇమేజ్ తగ్గిందో, ప్రభుత్వ ఇమేజ్ తగ్గిందో, ఇప్పుడంతా ఏం జరుగుతూ ఉంది? మంత్రులు, ఐఏఎస్ ఆఫీసరు, మహిళలు, తర్వాత సింగరేణి కాలనీ స్కామ్స్, వాళ్ళ వాటాల పంచుకునేటువంటి ఒక పంచాయతీలు, ఇవన్నీ పెద్ద ఎత్తున లుకలన్నీ బయటకు వస్తున్నటువంటి ఒక తరుణంలో ప్రజల దృష్టి ఏమైంది? మంత్రుల మధ్య సయోధ్య లేదు, మంత్రులు దోపిడీదారులుగా మారినారు, మంత్రులు వాటాలుగా పంచుకుంటున్న ఇష్యూ నుండి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? హరీష్ రావు గారి నోటీస్ గురించి మాట్లాడుతున్నాం. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీలాంటి పాత్రికేయులు అడుగుతున్నటువంటి ఒక చర్చ తీసుకొస్తున్నాం. అంటే ఏంటి? ప్రజలు వాళ్ళ వైఫల్యాలు, వాళ్ళ దోపిడీ, వాళ్ళ లుకలు, కకావికలాలు బయటికి రాకుండా ఇవాళ ప్రతిపక్షం పైన పోలీసులను అడ్డం పెట్టుకొని టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పని ఒక దొంగ కేసు పట్టుకొచ్చి మీద రుద్ది ఇవాళ ఒక రాజకీయ లబ్ధి పొందాలా, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిలబడే కేసు కాదు. ఇది రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉండేలా. మీరు ఫోన్ చేయరు. ఇప్పుడు ఏదన్నా ఒక మంత్రికి ఒక్కళ్ళు కూడా ఫేస్ టైమ్, సిగ్నల్ తప్ప మామూలు ఫోన్లు మాట్లాడరు. వణికి చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఆడింటాడు అని చెప్పని. పేపర్లే వచ్చింది కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఫోన్లలో, అది రేవంత్ రెడ్డి విన్నారు. ఇది ఒక మంత్రిని పంపించి ఎందుకు ఇట్లా మీరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పని ప్యాచప్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని ఒక పెద్ద మీడియా సంస్థ పబ్లిష్ చేసింది. అంటే రేవంత్ రెడ్డి ఒక పీపింగ్ టామ్ లెక్క ఇవాళ మంత్రులది, ఎమ్మెల్యేలది అందరు తింటున్నాడు. ఆయన చేస్తేనేమో ఏమంటారు కదా, సంసారం వ్యభిచారం అని చెప్పని, అట్లా ఆయననేమో టెలిఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, వేరే వాళ్ళు చేసిండ్రు అని చెప్పని తప్పుడు ఆరోపణలు చేయొచ్చు. వాళ్ళ ఏమంటున్నారు కదా, తెలుగులో సామెత ఉంది కదా, అదేంది, అది జుట్టున్నమ్మ ఏసిగేసిన అన్నట్టు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి కొప్పున్నమ్మ ఎటు ముడిసిన సింగారం అని. ఇవాళ ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇట్లా అడ్డమైనటువంటి ఒక ప్రయత్నాలు చేసి పార్టీని ఇబ్బందులు పెట్టొచ్చు, లేకపోతే ప్రజల్లో మన్నన పొందొచ్చు అని చెప్పని అనుకుంటున్నాడు. కానీ ఆయన పలుచన అయిపోతున్నాడు. ఆయన చేతగానితనం. దమ్ముంటే పెన్షన్ 4,000 రూపాయలు, దమ్ముంటే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయి, దమ్ముంటే నిరుద్యోగ వృత్తికి, దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తా అన్నావు, వాటిని ఇవ్వు, జాబ్ క్యాలెండర్ ఇవ్వు, దమ్ముంటే 6 గ్యారంటీస్ అమలు చేయి, దమ్ముంటే వేరియస్ డిక్లరేషన్స్ దట్ యువర్ ప్రామిస్డ్ ఇవ్వు, తులం బంగారం ఇవ్వు. ఇవన్నీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా చిల్లర మల్లరగా ఊకే ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి కోతికి పుండైతే గోకా నాకా అన్నట్టుగా, ఒక పిచ్చోడి చేతిలో రాయి లెక్క కోతికి పుండైనట్టుగా రేవంత్ రెడ్డి గారు ఈ లేనిపోని అన్ని నెగటివ్ మైండ్ సెట్ తోటి ఇటువంటి కేసులు ముందుకు పట్టుకొస్తా ఉన్నాడు. ఇవి నిలబడే కేసులు కాదు. అవసరమే దమ్ముంటే ఇంతవరకు ఎప్పుడైనా అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టినారా అమ్మా? పోలీస్ వాళ్ళు దీనిపైన అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టినారా? పెట్టలేదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది నిలబడని కేసు. నోటీస్ ఇచ్చే అధికారం ఉంది, నోటీస్ ఇస్తా ఉన్నారు. నోటీస్ ఇచ్చిన తర్వాత పిలిపిస్తారు. ఇప్పుడు 11 గంటలకు పిలుస్తారు కదా, రాత్రి ఎప్పుడో 12 గంటలకో 11 గంటలకో ఎప్పుడో మాట్లాడతారు. అంతసేపు కూర్చోబెట్టి ఒక సైకలాజికల్గా సాడిస్ట్ ఆనందం పొందుండొచ్చు కాక దీనివల్ల
రేవంత్ రెడ్డి పలచన అవుతున్నాడు, ప్రభుత్వమే పలచన అవుతా ఉంది. తన చేతగానితనం, తన అసమర్థత, తన దోపిడితనం ఇవన్నీ బయటపడకుండా ప్రతిపక్షం మీద బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక చిల్లర ప్రయత్నం మాత్రమే. దేశ స్థాయిలో నరేంద్ర మోడీ ఏసీబీని సిబిఐని వాడుతున్నాడు, ఈడీని వాడుతుండు, ఐటీని వాడుతుండు అని చెప్పని సొల్లు మాట్లాడేటువంటి ఒక జాతీయ నాయక గణం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయక గణం. రేవంత్ రెడ్డి ఎలగబెడుతున్నది ఏంది ఇక్కడ? పోలీసులు అంటాడు, ఏసీబీ అంటాడు, ఇంకేదో అంటాడు, ఇట్లా అడ్డమైన కేసులు పెట్టి బెదిరిస్తున్నాడు, అదిరిస్తున్నాడు కదా. మరి దాని నుండి ఎందుకు కాపాడుకోలేకపోతా ఉన్నారు? పార్టీ ఢిల్లీకి ఒక సిద్ధాంతం, హైదరాబాద్కి ఒక సిద్ధాంతం. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. సరి అయిన సమయంలో తగిన మూల్యం. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తా ఉన్నదండి? మేము డెమోక్రాటిక్ ఎదుర్కొంటామమ్మా, డెమోక్రాటిక్ ఎదుర్కొంటాం, కోర్టులో కొట్లాడతాం, న్యాయబద్ధంగా తప్పనిసరిగా కొట్లాడతాం. గట్టు రామచంద్ర సార్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎట్లున్నారు? మాదిరిగా ఉన్నారా? మంచిగా లేరా సార్? బ్రహ్మాండంగా ఉన్నా. ఎట్లా చూస్తున్నారు సార్ ఈ నోటీసులు ఇచ్చడాన్ని? ఏదో చికెన్ సెంటర్కి పోయాట బాగా డిక్కి బలకి ఒకటి తొడగొట్టేదట. ఏమైంది? ఆ చికెన్ పోయి మటన్ అవుతుంది. ఇది అనవసరమైన ఒకటి ఆయన ఆర్భాటం ఏంటంటే అవినీతి ఏదైనా బయటపడుతుందేమో, దీని చర్చను మారుదామని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇచ్చిన నోటీస్ తప్ప ఇది మరొకటిగా. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఆయన ఒక దశలో ఆ బొగ్గు కుంభకోణం నుంచి ఆయన బామ్మర్దికి ఇచ్చిన దాన్ని టెండర్ ఏదైతే ఉందో దానివల్ల ఈ అవినీతి అని ఎప్పుడు హరీష్ రావు బయట పెట్టాడో దాన్ని హరీష్ రావుకే నోటీస్ ఇచ్చి దాని డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చి నోటీస్ చుట్టూ రాజకీయం తిప్పడం. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదా సార్? ఫోన్ ట్యాపింగ్ అనేదమ్మా అసలు ముందు ఒక చర్చ నడపలేదు. ఫోన్ ట్యాపింగ్ మీనింగ్ ఏంటంటే ఒక రైల్లో ఒక అతను చైన్ స్టాషింగ్ తీసుకుని పోయిండు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ ట్యాపింగ్ చేసే వాడిని పట్టుకుంటారు. పోలీస్ చట్టాలనే ఉంది, సమాజానికి నష్టం వచ్చే వాటిని ఫోన్ ట్యాపింగ్ అని. ఏదో గవర్నమెంట్ చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేయరు, అది పోలీసు వ్యవస్థలో ఒక భాగం. అది ఇప్పుడు చేయట్లేదా? ఇప్పుడు చేయదా గవర్నమెంట్? ఇప్పుడు కూడా చేస్తుంటుంది. ఫోన్ ట్యాపింగ్ అన్నది ఒక ప్రత్యేకత కాదు, అది పోలీస్ వ్యవస్థలో నిఘా కోసం వాళ్ళు ఒక సమాచారాన్ని గవర్నమెంట్ తేవాల్సి వస్తుంది. ఆ సమాచారాన్ని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఏ రూపంలో తీసుకొస్తారో వాళ్ళు ఇష్టం, తేవాల్సిన బాధ్యత పోలీసులు. సరే, గూఢాచార వ్యవస్థలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఒక అంశం అని అనుకుందాం, కానీ భార్యాభర్తల సంభాషణ విన్నారు. ఎవరు విన్నారు? ఒక భార్యాభర్తల పేరు చెప్పమను. రేవంత్ రెడ్డి భార్యాభర్తలు ఎవరైనా విన్నాడు పక్కన? ఇవన్నీ తప్పుడు సమాచారాలు. ఒక అబద్ధాల బూతులో న్యూస్ ఛానల్ ఒకటి ఉంది, దాంట్లో పెట్టుకొని చేయడం తప్ప ఇవన్నీ పెళ్ళ మొగలు మాట్లాడేది వానికట్టిన పడుతుంది. ఇవన్నీ అవసరం ఏంటి అసలు పెళ్ళ మొగలు మాట్లాడుకునే దానికి? అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ పెళ్ళ మొగలు ఏంటండి ఆయన? ఇవన్నీ తప్పుడు సమాచారాలు, రాజకీయాలు చేతగాక, పని చేతగాక తప్పుడు సమాచారం తప్ప మరొకటి కాదు. ఇది ఉత్తుముచ్చట అని మీరు అంటారు. దాదాపు 2 ఏళ్ల పొద్దు నుంచి ఇది సాగదీసుకుంటా వస్తానే ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకెన్నేళ్ళు కొనసాగుతుంది? సుప్రీంకోర్టు కొట్టేసినాక సిగ్గుండాలని నోటీసులు ఇవ్వడానికి. సుప్రీంకోర్టు కంటే పెద్ద కోర్టు ఏంటి? సుప్రీంకోర్టే కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎత్తడం అంటే సిగ్గు శరం లేని వ్యవహారంగా ఏంటిది అది? సుప్రీంకోర్టు కొట్టేసినాక మ్యాటర్ ఓవర్. సుప్రీంకోర్టు కొట్టేసినాక నేను సుప్రీంకోర్టు పైన ప్రపంచ కోర్టు ఏమైనా ఉందో అడిగి పోవాలి. ఇక అంటే గవర్నమెంట్ ఒక వ్యక్తి చేసిన కేసులో గవర్నమెంట్ సొంత డబ్బులు పెట్టి అప్పీల్ చేస్తుందా? అది ప్రైవేట్కి డబ్బులు వీళ్ళెందుకు పెట్టాలి? పెట్టి అప్పీల్ చేసినా సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసినాకన్నా సిగ్గు రావాలి కదా. దానికి వాడేం చేస్తారు? దానికి సిగ్గు శరం లేని ప్రభుత్వం పరిపాలనలో ఉంటే ఒక అవినీతి పరుడు, ఒక ఆర్థిక అరాచకవాది చేతిలో రాజ్యం ఉంటే ఎలా ఉందో అలా ఉంది. అందుకంటే ఇంకేం చెప్పలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చూస్తాను సార్ దీని మొత్తం? బీఆర్ఎస్ పార్టీ అమ్మా, బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రెండు వేరు కాదు. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కాదు. తప్పో ఒప్పో ప్రజలు ఒకసారి వేరే అంటే తెలంగాణ వ్యతిరేక చేతిలోకి రాజ్యం పోయింది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తుంది తప్ప అధికారంలో ఉందా లేదా అన్నది పాయింట్ కాదు. తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంది, అదే బీఆర్ఎస్ పార్టీ. చెన్నై ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావుకు నోటీసులు అంటే ఆయన ఒక మన డైవర్షన్ అండ్ డెమాలిషన్, ఇది ఆయన విధానం. రాష్ట్రాన్ని డెమాలిష్ చేయటం, ప్రజలని డైవర్ట్ చేయటం. ఒక పర్వర్టెడ్ సీఎంని చూస్తున్నాం మనం, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. అవినీతి దందాలు ఒకటి వెనక ఒకటి బయటపడుతున్నాయి. మన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి తెలియకుండా సినిమా రేట్లు పెంచేస్తారు, టికెట్ రేట్లు. ఇది నాకు తెలియదు అని సినిమాటోగ్రఫీ శాఖ నెత్తి నోరు బాదుకుంటాడు. అంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అనమాట, అన్ని శాఖలలో తానే వేలు పెట్టి అక్కడి సొమ్మునంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అక్రమంగా. ఇవాళ జరిగింది ఏమిటి? సైట్ విజిట్ అని ఎక్కడ లేని ఒక నిబంధన పెట్టి ఎవరు కూడా ఓపెన్గా టెండర్లోకి రాకుండా చేసి వచ్చిన వాళ్ళను భయపెట్టి తన అనుయాయులకు టెండర్లు కట్టబెట్టేటువంటి ప్రయత్నం. ఇది పూర్తి నగ్నంగా బట్టబయలైంది. ఇది ప్రజాపాలన కాదు, పర్సంటేజీల పాలన.
అనేది పచ్చిగా ప్రజల ముందట నిరూపణ అయింది. దాన్ని నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెడామడ నిప్పులతో కడిగితే సింహగర్జన చేస్తే తట్టుకోలేక ఈ నక్కజిత్తుల నోటీసులు వాళ్ళు ఇస్తున్నాడు. పూర్తిగా డైవర్షన్ అనుకోవచ్చు అన్న. డైవర్షన్ కాక ఇంకేముందమ్మా, రాత్రికి రాత్రి నోటీసులు వస్తాయి. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు అని సుప్రీంకోర్టు మొన్న తేల్చి చెప్పేసింది. అంతకుముందు ఏదో చక్రధర్ గౌడ్ అని ఒక అతన్ని అడ్డం పెట్టుకొని ఈ వక్రధర్ గౌడ్, ఈ ముఖ్యమంత్రి అనే వక్రధర్ ఈ కేసు ఒకటి పెట్టే ప్రయత్నం చేశాడు. అది తేలిపోయింది, పసలేదని చెప్పి తేలిపోయింది. సుప్రీంకోర్టు ఇదంతా పిచ్చి కేసు అని చెప్పి తీసి అవతల పడేసింది. అయినా బుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు, పరిపాలన మీద శ్రద్ధ లేదు, ప్రజలకి ఏదన్నా చేద్దామనేటువంటి కన్సర్న్ లేదు. ఎంతసేపు 1000 కోట్లు దండుకోవాలి, ఎన్ని రోజులు ఉంటానో ముఖ్యమంత్రిగా తెలియదు, రాష్ట్ర సంపదని వాటాలేసి పంచుకోవాలి, ఇదే నడుస్తుంది. అందుకనే కేబినెట్ దండుపాళ్యం ముఠాలాగా తయారైందని హరీష్ రావు గారు అన్నారు. అది తట్టుకోలేక తన 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 బండారం బట్టబయలైపోతుందని చెప్పి పత్రికల నిండా ఆయన ఏం చేశాడంటే అది పక్కకు పోవాలని, ఏది మొన్న వేమూరి రాధాకృష్ణ రాతలు, ఆ రాతల తర్వాత ప్రజల మధ్య జరుగుతున్నటువంటి చర్చను పక్కదోబళ్ళించడానికి దిమ్మెలు కూలగొట్టండి అని కాలిచ్చాడు. అంతా అటువైపు మళ్ళీ పోవాలనేది ఆయన ఆలోచన. కానీ హరీష్ రావు గారు మళ్ళీ తెల్లారి నీ బొగ్గు కుంభకోణం తాలూకు వివరాలన్నీ బయట పెట్టేటప్పటికి, అందులో నీ బామ్మర్దికే టెండర్ కట్టబెట్టినవన్న విషయాన్ని బయట పెట్టేసరికి తట్టుకోలేకపోయాడు. వెన్నులో చలి పుట్టింది. ఆ వెన్నులో చలి పుట్టి ఏం చేశాడంటే ఈ దరిద్రపుట్టు నోటీసుల తతంగము నాటకం ఆడుతున్నాడు. ఇది అర్థం చేసుకోలేంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. ప్రజలకి రేవంత్ రెడ్డి యొక్క మీద అసహ్యం కలుగుతున్నది. ఆయన నోటి వెంట పొంగేది డ్రైనేజీ, ఆయన మెదడు నిండా నిండింది మన కుళ్ళు కంపు. ఆ కుళ్ళుని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇతను పరిపాలకుడు కాదు, ఉత్త బ్లాక్ మెయిలర్, ఉత్త దోపిడీదారు అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. కనుక రేవంత్ రెడ్డిని ఇంకెక్కువ కాలం సహించరు. ఒక ప్రళయం లాంటి ఉద్యమం వచ్చి గడ్డిపోచలా కొట్టుకుపోతాడు అందులో. దాదాపు 2 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ అంశం సాగదీస్తా ఉన్నారు కదా అన్న. దాదాపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు బయటకు పోయే ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అని చెప్తా ఉన్నారు. మేమెందుకు డైవర్షన్ కు పాల్పడతాం, ఇది కావాల్సుకొని చేసింది కాదు. కార్తీక దీపం సీరియల్ అమ్మా, ఆయనకు అవసరమైనప్పుడల్లా ఒక ఎపిసోడ్ బయటకు వస్తుంది అన్నమాట. ఆయన అవినీతి బయటపడ్డప్పుడల్లా, ఆయన అవినీతి భాగవతాలన్నీ కూడా బయటకు వచ్చినప్పుడల్లా ఓ ఎపిసోడ్ వదులుతాడు. ఇది జరుగుతూ వస్తున్నది. ఇది ఆయన పరిపాలన సాగినంత కాలం ఇది సాగదీస్తూనే ఉంటాడు అనమాట. ఆ కేసులో పసలేదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రేపు ఇవేవి కోర్టులో నిలబడవు, ఈయన పెట్టిన కేసులు ఏవి నిలబడవు. ఎందుకంటే నిరాధారమైనటువంటి కేసులు, ఫ్యాబ్రికేటెడ్ కేసులు, ఇవేవి కూడా నిలబడే అవకాశం లేదు. ఈ పిచ్చి కేసులకు ఎవడు బెదిరేవాడు లేడు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు. రవికుమార్ గౌడ్ అని ఉన్నారు, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లున్నారన్న? ఓకే ఫైన్, మీరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నామన్నా. ఏ విధంగా చూస్తా ఉన్నారని ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చింది? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. హరీష్ రావు గారికి నోటీస్ ఎప్పుడు వచ్చింది? నిన్న నైట్. నిన్న ఏ టైంలో? 9 దాటొచ్చు. అంతే కదా. నిన్న ఉదయం ఏం జరిగింది? అంతే కదా. ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గంలోని 2-3 తెలంగాణ సింగరేణి కాలరీస్కు సంబంధించినటువంటి ఒరిస్సాలోని నైని బ్లాక్ బొగ్గు గన్ల టెండర్ వ్యవహారం కుంభకోణం బయటపడింది. ఆ బండారం బయటపడింది. ఆ బండారంలో ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం జరిగింది, నిబంధనలు ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా రాసుకున్నారు, ఉన్న నిబంధనలు ఎక్కడా లేని నిబంధనల్ని అటు కోల్ ఇండియాలో కానీ, సింగరేణికి కానీ, లేకపోతే తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోల్ కంపెనీస్, ప్రభుత్వ రంగంలో కోల్ కంపెనీస్ ఎక్కడ లేని నిబంధనల్ని ఫీల్డ్ విజిట్ అని ఒకటి రాసుకొని దాని ఇష్టం వచ్చింది. దాంట్లోనే ఒకరికొకరు పోటీపడి ముగ్గురు మాకు కావాలనేటువంటి బయటపడేది. కాబట్టి అన్నిటినీ కూడా నేను హరీష్ రావు గారు సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలన్నిటినీ కూడా తెలంగాణ సమాజం ముందు పెట్టాడు. తెలంగాణ సమాజానికి అర్థమైంది. తెలంగాణ సమాజం దాన్ని అర్థం చేసుకొని గ్రహిస్తుండగానే ఏ చేసేదేం లేక ఇది ఎక్కడో పోతుంది, మమ్మల్ని తెలంగాణ ప్రజలు అదే సింగరేణి బొగ్గు గన్లేసి బొంద పెడతారని భయపడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము అప్పటికప్పుడే ఫోన్ ట్యాపింగు, ఈ సిట్టు విచారణ పేరు మీద హరీష్ రావు గారికి నోటీసుల డ్రామా. ఏమవుతుంది? భయపడేది ఏమనుందా? భయపడేది ఏం లేదు. ఇటువంటిది 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తున్నది? ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలని ఏ ఒక్క హామీనైనా నెరవేర్చిందా? ఏ వర్గానికి ఇచ్చినటువంటి హామీనైనా నెరవేర్చిందా? నిరుద్యోగులకు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? ఇయ్యలే.
నిరుద్యోగులు రోడ్డు ఎక్కిండ్రు, విద్యార్థులకి మహిళా ఆడపిల్లలు కాలేజీ ఇంటర్మీడియట్ ఆ పై స్థాయి చదువుకున్నటువంటి ఆడపిల్లలకి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తామని చెప్పాను, ఇయ్యలే కదా. అట్లాగే 5 లక్షల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలే కదా. మహిళలకి, పేద మహిళలకి, గృహిణికి నెలకి 2,500 రూపాయల చొప్పున అకౌంట్లో వేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలల్ని 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరం నడుస్తుంది, దిక్కు దివానా లేదు. రైతులకి కేసీఆర్ బిచ్చమేసినట్టు 2 పంటలకే ఇస్తున్నాడు, రైతు బంధు 10,000 ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే వచ్చిన రోజు నుంచే 3 పంటలకు ఇస్తాం, ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పిండు. ఇచ్చిందా? ఇచ్చేది ఇవ్వకపోగా అప్పటి వరకు సవ్యంగా నడుస్తున్నటువంటి దానికి పంగనామాలు పెట్టి ఇప్పటికీ రైతు బంధుకు దిక్కు దివాలేదు, ఈ సీజన్కి ఇప్పటికీ దిక్కు దివాలేదు. ఇట్లా ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేసినటువంటి మోసాన్ని, వంచనని, బీసీ డిక్లరేషన్, వాళ్ళ బీసీ ఉద్యమం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసానికి ఇట్లా రోడ్డెక్కి అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నారు, ఇది చేసినటువంటి వంచనని నిలదీస్తున్నారు, తిరగబడుతున్నారు. కాబట్టి డైవర్ట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు 2 ఏళ్లలో సందర్భం వచ్చినప్పుడల్లా ఓసారి విద్యుత్ ఒప్పందాల మీద విచారించారు, ఓసారి 2 నెలల తర్వాత కాళేశ్వరం అంటారు, ఆ తర్వాత ఇంకోటి ఈ కార్ రేస్ అంటారు, ఇవి ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఈ పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద 2 ఏళ్ళు దాటింది, 3వ సంవత్సరం నడుస్తుంది. నిజంగా బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అన్న? ఫోన్ ట్యాపింగ్ అన్నది దేశంలో అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల్లోని నిఘా సంస్థలు చేస్తాయి. దానికి చట్టం అనుమతించింది. ఎందుకు అంటే తీవ్రవాద కార్యక్రమాలకు కానీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి కానీ, టెర్రరిస్ట్ కార్యక్రమాలకు కానీ, నక్సలైట్ కార్యక్రమాలని, వాటికి సంబంధించిన మూమెంట్స్ని పరిశీలించడం కోసం ఎప్పటికప్పుడు చేస్తాయి. అవి ఎప్పుడు జరుగుతుంటాయి. దానికి ముఖ్యమంత్రికి సంబంధం లేదు. సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారికి ఆ నిఘా వ్యవస్థలు సమాచారం ఇస్తాయి, తీసుకొచ్చి వాళ్ళు ఏ విధంగా సేకరిస్తారన్నది వాళ్ళకు సంబంధించినటువంటి చేస్తారు. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ నీ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ నడుస్తలేదా? నీ మంత్రులే మాట్లాడారు కదా, మీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడగా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. మరి చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతారు కదా, ఇలా ఫోన్ ట్యాపింగ్ రాజకీయాల కోసం ఎవరైనా ఏమైనా మాట్లాడతారు. నేను చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 14 వరకు మా అందరి కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ అయినాయి. కోదండరామ్ గారిని చెప్పమని చెప్పండి, ఆయన ఫోన్ ట్యాప్ కాలేదు, చెప్పమని చెప్పండి. ఆ రోజు మా అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయినాయి. చేస్తారు, ప్రభుత్వాలు ఆ నిఘా వ్యవస్థ చేస్తాయి. అట్లనే ఎప్పుడు అది నిరంతరంగా జరిగేటటువంటిది. దాన్ని రాజకీయ కక్ష కోసం, రాజకీయ ప్రతీకారం కోసం, ప్రశ్నించేటటువంటి వాళ్ళ గొంతు నొక్కడం కోసము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాడుతున్నటువంటి దుర్మార్గమే తప్ప అంతకు మించి ఇంకేమీ కాదు. ప్రతీకార రాజకీయాల కోసం వాడుకుంటుంది. తాము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేని అసమర్థతని, వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఆడుతున్నటువంటి డ్రామా వాళ్ళ ఈ కొత్త డ్రామా. అంతకు మించి డైవర్షన్ గా చూడొచ్చు అన్నది 100% డైవర్షన్ పాలిటిక్సే. 100% డైవర్షన్ పాలిటిక్స్. సింపుల్ అండి, వేరే ఇంకేమీ లేదు. నిన్న ఉదయం 11 గంటలకు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ కుంభకోణం బండారాన్ని, భాగవతాన్ని తెలంగాణ సమాజానికి చెప్తాడు. సాయంత్రం కల్లా నోటీస్ వస్తుంది, విచారణ. ఇదేదో తేలుతుంది లేకపోతే ఏదైనా కాదు, కేవలం ఆ పేరు మీద రాజకీయాలను డైవర్ట్ చేయడము, ఆ ప్రశ్నించేటటువంటి వాళ్ళను, ప్రజల తరఫున కొట్లాడేటటువంటి వాళ్ళని, ప్రజల తరఫున మాట్లాడేటటువంటి వాళ్ళని రాజకీయంగా వేధించడం తప్ప అంతకు మించి ఇంకేమి కాదు. దీనికి ఏమి భయపడేదేం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇవన్నిటిని 25 ఏళ్ళు ఎదుర్కొనే నిటారుగా నిలబడినటువంటి వాళ్ళం. వీటికేం భయపడతారనుకుంటున్నారా? వీళ్ళ తాటాకు చప్పుళ్లకు, విచారణలకేం భయపడేదేం లేదు. వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో వీళ్ళ బండారాన్ని కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు విడమర్చి చెప్పి వీళ్ళని రాజకీయంగా ఏం చేయాలో చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల కూడా ఒక విడతల వారీగా ధారావాహిక లకల, ఒక వెబ్ సిరీస్ లకలా నడిపిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయలేక ఈరోజు ప్రతి అంశంలో కూడా డైవర్షన్, ఈ ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత వస్తుంది అనేటువంటి క్రమం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకం అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రావడము, కమిషన్లు వేయడము, సిట్లు వేయడము,
ఈ రకంగా వేధించడం, ప్రతిపక్ష పార్టీలు వేధించడం, ఇదాని ప్రజాస్వామ్యం, ఇదాని 7వ గ్యారంటీ. నువ్వు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రాన్ని నడుపుతామని చెప్పేసి మీరు అన్నటువంటి మీరు మీ ప్రభుత్వానికి నిన్న బొగ్గు స్కామ్ ఏదైతే ఉందో ఈ బొగ్గు స్కామ్ నిన్న హరీష్ రావు గారు, గౌరవ శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు ఈ స్కామ్ని బావబొమ్మడినటువంటి సుజిన్ రెడ్డికి చెందినటువంటి కంపెనీకి కట్టబెట్టే కుట్ర జరుగుతుంది, స్కామ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు ప్రకటించినటువంటి కొద్ది గంటల్లోనే ఈ ప్రభుత్వంలో వణుకు మొదలై ఏదో ఒక నోటీస్ ఇచ్చి, సిట్ నోటీస్ ఇచ్చి, ఏంది ఆ సిట్కి ఉన్న స్టాండర్డ్ ఏంది? సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి పద్ధతిలో ఉంది. నువ్వు ఏంది అసలు ఎటు తీసుకెళ్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని? సీట్లను వేయడం కోసము, కమిషన్లు వేయడం కోసము ఈ గ్యారంటీలు ఇచ్చారా మీరు? అధికారులకు రావడం కోసం 6 గ్యారంటీలు ఇచ్చారు, ప్రజలకు సేవ చేస్తామన్నారు. ఆ గ్యారంటీలు అమలు చేయలేక ఈ గ్యారంటీ ఏంది? ఇది ఈ సిట్ మీరు మీ మేనిఫెస్టోలో కమిషన్లు వేస్తామని కానీ, సిట్లు వేస్తామని కానీ ఎక్కడని చెప్పారా? ఇదంతా కూడా ప్రజలని డైవర్ట్ చేయడం కోసం. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా 100% డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 4 ఓట్లు రావాలని చెప్పేసి ఒక కుట్రతోన, ఒక వక్ర బుద్ధితోన చేస్తున్నటువంటి డ్రామా. ఈ రాష్ట్రం ఈరోజు ఈ స్కామ్ నడుస్తామని చెప్పి ఈ రాష్ట్రం కూడా కూస్తూ ఉంది. 2 మీడియా సమస్యలు పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతూ ఉంది. మరి దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పారిపోయింది. వాళ్ళ ఆయనకు ఫుట్బాల్ ఆడాలనిపిస్తే 7 కోట్ల రూపాయలు పెట్టి మెస్సీని పిలిపిస్తాడు, 100 కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ ప్రోగ్రామ్ చేస్తాడు. ఆయనకు కేటీఆర్ గారు హార్వర్డ్ యూనివర్సిటీలో వెళ్ళి ఆయన ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. ఆయన గెస్ట్ లెక్చరర్గా వెళ్ళి అక్కడ వచ్చినటువంటి విద్యార్థులకు కావచ్చు, అక్కడ చదువుతున్నటువంటి వాళ్ళకు కేటీఆర్ గారు ఇన్స్పిరేషన్స్ పొందే విధంగా స్పీచ్లు ఇస్తూ ఉంటే ఈయన అక్కడ వెళ్ళి నేర్చుకోవడం కోసం, ఏదో ఆయన పట్టా కొనుక్కోవడం కోసం దాదాపుగా కోట్లాది రూపాయలు, దాదాపు 10 కోట్ల రూపాయలు పెట్టి ఒక 4 రోజుల కోసం కోర్సు కోసం ఈరోజు అమెరికాకి వెళ్ళినాడు. ఏంటి ఎటు వెళ్తుంది? అసలు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఏం జరుగుతూ ఉంది? కాబట్టి దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానంలో అపారమైనటువంటి గౌరవం ఉంది, న్యాయపరంగా పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా సిట్లు కాదు, నువ్వు ఎన్ని కమిషన్లు చేసినా, ఎన్ని రకాలైన వేధించి చేసినా, ఏం చేసినా కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ జనవరి 5 తారీఖు నాడు ఈ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించి హరీష్ రావు గారికి ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే దాఖలు చేసిందో పిటిషన్ కొట్టేసిందన్న. మళ్ళీ ఈ నోటీసులు ఎందుకు ఇచ్చిందని అనుకోవచ్చు? ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు పంజాగుట్టలో ఒక కేసుకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి చేసినటువంటి కేసుకు సంబంధించింది. ఆ కేసులో అసలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో హరీష్ రావు గారికి 0 పాత్ర ఉంది, ఈయనకు సంబంధమే లేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చి ఈ ప్రభుత్వం చెంపల మీద చెంప చెల్లుమనే విధంగా కొట్టింది సుప్రీంకోర్టు. అయినప్పటికీ ఏదో ఒక వంక పెట్టి, ఏదో ఒక పద్ధతిలో, అంటే ఈయనని ఒక విట్నెస్గా పిలిచిండ్రని మాకున్న సమాచారం. అంటే ఏదో ఒక పద్ధతిలో పిలిచి ఒక పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని రకాలైనటువంటి మీరు ఈ ప్రయత్నాలు చేసినా, మీరు ప్రజా వ్యతిరేకతని మీరు డైవర్షన్ చేయాలని ప్రయత్నం చేసినా మేము డైవర్ట్ కాము. ప్రజల తరపున పోరాటం చేస్తాడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా అక్కడ సభలు కావచ్చు, ఇక్కడ బయట కావచ్చు, సభ లోపల, సభ వెలుపల, రెండు స్థానాల్లో కూడా మేము ఖచ్చితంగా ప్రజల సమస్యలు ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని రకాలు చేసినా కూడా, కాళేశ్వరం మీద కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ మీద కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు నిన్న చేసినటువంటి ఏదైతే మీడియా వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఈ సీట్లు కావచ్చు, మీరు ఎన్ని సీట్లు వేసినా కూడా మేము ఎదుర్కొనికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ బంద్ చేయండి, ఇది బంద్ చేసి మీరు పాలన మీద దృష్టి పెట్టండి. ఇంకొకటి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, కొంచెం కూడా మీకు సిగ్గు అనిపిస్తలేదా? మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ జెండాలని మీ యొక్క ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రదర్శిస్తూ ఉంటే ఎటుపోతుంది రాష్ట్రము? సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకు మీ బతుకెందుకు? ఇంకా ఎందుకు బతకాలి మీరు మళ్ళీ ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, సీనియర్ నాయకుడిని, 40 ఏళ్ళ సంది ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని చెప్పుకుంటారు. సిగ్గు అనిపిస్తలేదా? వచ్చి నిన్నగాక మొన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయి ఉండి, ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ సభల్లో తెలుగుదేశం పార్టీ జెండాలు ప్రదర్శించడం ఏంటండి ఖమ్మంలో? అంటే ఏమి? అంటే తెలుగుదేశం పార్టీకి దారాదత్తం చేస్తుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ? ఏమన్నా ఫ్రాంచైజీ ఇస్తుందా ఏమన్నా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీరు సిగ్గు తెచ్చుకొని మీ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయండి. తిరుగుబాటు చేసి ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రసంగాల మీద మీరు అభ్యంతరం లేవనెత్తకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. జీవితంలో ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. ఎట్లున్నాం? నోటీసులు రిసీవింగ్, మా అధినాయకత్వాన్ని సీటుకు పిలవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. పిలిస్తే ఇది ఉద్యమం పార్టీ అమ్మ, ఉద్యమ నాయకుడు. ఆ రోజునే ఢిల్లీలో భారతదేశ సెంటర్ ఢిల్లీనే గడగడలాడించిన ఉద్యమ పార్టీ ఇది. కాబట్టి భయం అనేది మా బ్లడ్లోనే ఉండదమ్మా. ఏ విధంగా చూస్తా ఉన్నారు? ఏ విధంగా ఉండదమ్మా? హైకోర్టులో కొట్టుకుపోయిన కేసుని
ప్రభుత్వం ఇంట్రెస్ట్గా సుప్రీంకోర్టుకు తీసుకుంది. సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్ తోటి దీని మీద ఏదో ఈ కేసు మీద ఏదో చేస్తే ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి అన్న ఉద్దేశంగా తోటి అంత పెద్ద లాయర్లతో చేశారు. కానీ అక్కడ సుప్రీంకోర్టు కూడా ఇది ఒక ఫాల్స్ కేసు, పొలిటికల్ మోటివేట్ ఉంది, దీని మీద పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు కూడా. ఆ విధంగా మేము చూస్తున్నాం దీన్ని. రైట్. ఈ నోటీసులు ఇచ్చే వ్యవహారం ఇది ఒకటి డైవర్షన్ అనుకోవచ్చా, లేకపోతే 100% డైవర్షనే కదమ్మా. హైకోర్టులో కొట్టేసిన కేసు, సుప్రీంకోర్టులో కొట్టేసిన కేసును మళ్ళీ మీరు సెట్ ఇచ్చి చేస్తున్నంటే +7% బొగ్గు స్కామ్ జరిగింది, సూదిని సుజన్ రెడ్డికి బొగ్గు టెండర్ ఇవ్వడం జరిగింది అని నిన్న 2 days కింద నిన్న పొద్దున ప్రెస్ మీట్ పెట్టి ఈ కుంభకోణం బయటకు తీసుకొచ్చినాక సాయంత్రం వరకే నోటీస్ ఇవ్వడం అనేది ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారమ్మా. రైట్. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులే బయటకు ఇప్పుడు ఆరోపిస్తా ఉన్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరగలేదమ్మా. బయటికి పోయినోడు ఏదైనా ఆరోపిస్తాడు కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఆరోపించాలి కదా. బయటికి పోయినాడు మీరే చెప్తున్నారు కదా, బయటికి పోయినోడు ఏదో విధంగా మనను బదనాం చేయాలనే చూస్తాడు. వాడు బయటికి పోయిండు అంటేనే ఏదో లబ్ధితోటి బయటికి పోయిండు కదా. మంచి ఉద్దేశం ఉంటే ఇక్కడే ఉండు కదా. అధికారం ఉన్న రోజులు ఇక్కడ అన్ని అనుభవించి బయటికి పోయి బయట ఏదో బట్టగాల్చి మీదేస్తా అంటే అది కలవదు కదా. జనం నమ్ముతారు కదా. ఇంకా వెనకటి ఎడికాలం కాదు కదా, సోషల్ మీడియా వచ్చింది కదా, ఇప్పుడు జంజీ ఉంది కదా. ఎవడు లతకోరు, ఎవడు లోపరు, ఎవడు మంచోడు అని చెప్తున్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ కు చట్టం తన పని తాను చేసుకపోతుందని నిన్న కాంగ్రెస్ వాళ్ళు అంటే, చట్టం తన పని తాను చేసుకున్నప్పుడు ప్రభుత్వ పెద్దలు పరిపాలన ఒక పుట్టే బిడ్డలకు కేసీఆర్ కిట్ ఇవ్వాలి, కాళేశ్వరం నీళ్లు తీసుకురావాలి, మిషన్ కాకతీయ చేయాలా, మిషన్ భగీరథ చేయాలా. ఈ కోణములనే మన అధినాయకత్వం చూసింది తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ అది గవర్నమెంట్ ఆఫీషియల్ లెవెల్లో జరుగుతుందమ్మా. అది గూఢాచార వ్యవస్థ రాజుల కాలం నాటి నుంచి ఉన్నది. అది భారత రాజ్యాంగంలో కూడా ప్రజాస్వామ్యంలో ఫోన్ ట్యాపింగ్ దొంగల మీద, ఉగ్రవాదుల మీద 1 కోటి పైచీలుకుండే మహానగరంలో అది చట్టం తన పని తాను చేసుకోపోతుంది. అలా మంత్రులకు కానీ, హరీష్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, ఇంకో ఎమ్మెల్సీలకు ఎవరికి సంబంధం ఉండదమ్మా. అమ్మా నమస్కారం. ఏం పేరన్నా? శ్రీకాంత్. ఎట్లా చూస్తున్నారు అన్న హరీష్ రావు గారికి సిట్ నోటీసుల? హరీష్ అన్న మీద అన్యాయంగా భయభ్రాంతులు పెడుతుండు. అధికారం రావాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. మాయా మాటలు చెప్పి పకీర్ మాటలు మాట్లాడుతుండు. ఆంధ్ర నీళ్ళు దాగి రాయలసీమ దృష్టి చూపిస్తుండు రేవంత్ రెడ్డి. విన్నామా? ఇక ఫోన్ ట్యాపింగ్ అంటే అన్ని పచ్చి అబద్ధాలే. ఎందుకంటే అధికారంలో ఉండాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. ప్రజల పక్షాన ఉండాలని, ప్రజల కోసం, క్షేమ కోసము కేటీఆర్ అన్న, హరీష్ అన్న కూడా వాళ్ళు మనోధైర్యం చేసుకుని ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రజల కోసమే కోరుకుంటుండు. కానీ భయం భ్రాంతులు చేస్తుండు. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా అన్యాయంగా అరెస్ట్ వారెంట్ చేస్తుండు. అది చేస్తా, ఇది చేస్తా అని భయభ్రాంతుల్లో ఉన్నాడు. అది నిన్న హరీష్ రావు గారు ఈ యొక్క బొగ్గు కుంభకోణంలో ఈ బట్టి విక్రమార్క అదేవిధంగా రేవంత్ రెడ్డికి జరిగినటువంటి యొక్క వాటాల పంచాయతీ అంత తప్పితే ఏం లేదు. అరే ఈ రోజు రేవంత్ రెడ్డిని ప్రజలు ఏం చేశారు? పరిపాలించడానికి అధికారం ఇచ్చారు. నువ్వు గతంలో అనేక వాగ్దానాలు ఇచ్చావు, 420 హామీలు కానీ, అదేవిధంగా 6 గ్యారెంటీలు కానీ, ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు. ఆ విధంగా చేయకుండా, పరిపాలన చేయకుండా రోజొక ఇష్యూను తీసుకొస్తారు. వెంకటరెడ్డి వ్యవహారం కానీ, అదేవిధంగా ఎన్టీవీ యొక్క అక్కడ దాడి చేయడం కానీ, అరే ఏదో వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ డెమోక్రసీ? ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, శాసన వ్యవస్థ, జ్యుడిషియరీ, అదేవిధంగా మీడియా ఉన్నదండి. మీడియా 4th ఇన్స్టిట్యూట్ అక్కడ దాడి చేసి అక్కడ ఉన్న జర్నలిస్టులను ఆ వ్యాజామ్యాన్ని మీద చర్య తీసుకోకుండా అక్కడ జర్నలిస్టులను రాత్రి తీసుకుపోయి యొక్క కేసులు పెట్టడము, ఇది ఎంత అన్యాయము. అదేవిధంగా కోమటిరెడ్డి వ్యవహారము, అదేవిధంగా రైతులకు యూరియా విషయం కానీ, విద్యార్థుల విషయం కానీ, బీసీలకు అదేవిధంగా 42% ఇస్తున్నాడు కామారెడ్డిలో. అదేవిధంగా ఫండ్స్ 3,000 కోట్ల రూపాయలు మునిగిపోతున్నాయనే ఉద్దేశంతో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 34% రిజర్వేషన్ 17% తీసుకొచ్చావు. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్లు. కాబట్టి వీటిని తప్పించుకోవడానికి కేవలము హరీష్ రావు ఏదైతే నిన్న ప్రెస్ మీట్లో ఈ యొక్క బొగ్గు కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు. దానిని తప్పించుకోవడానికి వీళ్ళ యొక్క బండారం బయటపడుతున్న ఉద్దేశంతో నిన్న నోటీసులు ఇచ్చాడు. నిజంగా నోటీసులు ఎందుకు ఇచ్చాడు హరీష్ రావుకు? గతంలో ఆయన హోంమంత్రి, ఆయనకేం అవసరం అండి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం? అది హోంమంత్రి చూసుకుంటారు, ముఖ్యమంత్రి చూసుకుంటారు. అంటే ఈ విధంగా కాకుండా కేవలము హరీష్ రావు గట్టిగా అనేక విషయాల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క
నైజాన్ని వాళ్ళు చేసేటువంటి ప్రజా వ్యతిరేక చర్యలను ముందు పెడుతున్నారు కాబట్టి ప్రజలలో తీసుకెళ్తున్నారు కాబట్టి ఈయననేదో భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క నోటీసులు ఇచ్చిర్రు. ఈ నోటీసులతోటి అయ్యేది లేదు పోయేది లేదు మేడం, కేవలం కాలయాపన తప్పితే అంతకంటే ఎక్కువ కాదు. ఎందుకంటే గతంలోనే ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పేది ఏం చెప్పేదంటే ఈ యొక్క కోర్ట్ ట్యాపింగ్ విషయం ఈ హరీష్ రావు క్లీన్ చిట్ ఇచ్చింది, ఆయనకు సంబంధం లేదని. మరి ఈ రోజు నోటీసులు ఇచ్చి మళ్ళీ ఏదో పోలీస్ స్టేషన్ రమ్మని ఎంక్వైరీ విచారణ చేస్తామని, ఇవన్నీ కూడా కేవలము ఈ ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేసేటువంటి యొక్క వాటాల పంచాయతీ, వాళ్ళు చేసేటువంటి కుంభకోణములు బయటపడుతున్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి యొక్క భాగంలో భాగమే, అంతకంటే ఏం కాదు. మేము ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాడతాము, అదేవిధంగా ప్రజాక్షేత్రంకి వెళ్తాము. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలను అమలుపరిచే విధంగా ఒత్తిడి తెస్తాము. కానీ ఈ యొక్క నోటీసులు కొట్లాడతాం, ఏం భయపడేది లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసము మేము కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళము, ప్రాణాలు అర్పించినటువంటి యొక్క పార్టీ యొక్క బీఆర్ పార్టీ. ఈ చిన్న చిన్న కేసులకు ఎవరు భయపడతారండి? మా హరీష్ రావు గారు ప్రజలలో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మేము భయపడే ముచ్చటే లేదు. బీఆర్ఎస్ దిమ్మలు గుంచాలని పిలుపునిస్తాడు కదా రేవంత్ రెడ్డి. అరే నీకు అర్థం కాదు, నువ్వు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు, నీ అభిమాని యొక్క చంద్రబాబు మీద అభిమానం ఉండొచ్చు, రామారావు మీద మాకు కూడా గౌరవం ఉన్నది. ఎందుకంటే రామారావు హయాంలో ఆయన ఇలాంటి పరిపాలన చేశాడు. కానీ చంద్రబాబు మెప్పు పొందడానికి మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీని తేవడానికి చేస్తున్నటువంటి భాగంలోనే అరే దిబ్బలు కూల్చమంటాడు. బీఆర్ఎస్ పార్టీని అంట 100 మీటర్ల లోతుల పాతి పెట్టాలంట. అంటే నువ్వెవరు అండి? నువ్వు అసలు ముఖ్యమంత్రి వండి నువ్వేమైనా ఉద్యమకారునివా? నువ్వేమైనా ప్రతిపక్ష నాయకునివా? నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. అదేవిధంగా హోంశాఖ మంత్రి నీ ఆధ్వర్యంలో ఉన్నది. అరే నువ్వు ఒక ఇష్యూను, ఒక సెన్సిటివ్ ఇష్యూను ఆ విధంగా చేస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఒక ఐడియల్గా ఉండాలి. నువ్వే కూల్చండి చేయండి అంటే మరి శాంతి భద్రతల సమస్యలు ఏర్పడాయా? శాంతి భద్రత సమస్యలు ఏర్పడితే ఎవరు కంట్రోల్ చేయాలి? ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు కంట్రోల్ చేయాలి. అసలు నువ్వు నవ్వొస్తున్నదండి మీరు మాట్లాడే మాట. మీరు బహిరంగ సభలలో మీరు భాష ఎట్లా ఉంటుందండి? మీ భాష, వేషము, భాష. అరే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజానికానికి నువ్వు ఒక్క ప్రతినిధివి. నువ్వు మాట్లాడేటువంటి భాష, నువ్వు వేసుకున్న బట్టలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. నువ్వు మాట్లాడితే అన్ని అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు కానీ ప్రజలందరూ అసహించుకుంటారు. టీవీలు పెట్టాలంటే భయపడుతున్నారు మేడం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క భయపడే ముచ్చట లేదు. న్యాయస్థానంలో ప్రజాకోర్టులో తెలుసుకుంటున్న సందర్భంగా తెలియజేస్తారు.